నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. గంగిరెద్దుల కాలనీని దత్తత తీసుకున్న చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అధ్యక్షతన గంగిరెద్దుల కాలనీని చైల్డ్ ఫ్రెండ్లీ కాలనీగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు ప్రారంభించబడినవి. ఈ కార్యక్రమంలో భాగంగా మర్రిపల్లి చందన గంగిరెద్దుల కాలనీని దత్తత తీసుకుని కాలనీలోని పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్యం మరియు రక్షణ సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం మరియు భిక్షాటన నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. అదనంగా కాలనీలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని బలోపేతం చేసి పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలనీ వాసులతో సమావేశమై పిల్లల విద్యా స్థితిగతులు మరియు ఆధార్ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సనుగుల గ్రామ సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ స్వామి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, చందుర్తి మండల ఎంపీడీఓ రాధా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత, హైస్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ముఖేష్, కేజీబీవీ ఎస్ఓ రుద్రాంగి, అంగన్వాడీ టీచర్లు, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సాయినగర్ కాలనీలో మేరులత అనే వివాహిత ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలోని బంగారు పుస్తల తాడును దొంగిలించుకుపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు లత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాలనీలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. అడ్రస్ అడిగి తనను పక్కదారి పట్టించి చైన్ స్నాచింగ్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా నిందితుడు సయ్యద్ మౌలానా ప్రకాష్ యాదవ్గా గుర్తించామని, వారి వద్ద నుంచి 4 తులాల బంగారం మరియు 2 మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. వరుస చైన్ స్నాచింగ్కు పాటుపడుతున్న నిందితులను గుర్తించడం జరుగుతుందని ఎస్ఐ చెప్పారు. విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూమ్ పరిశీలించారు. స్టోర్ రూమ్లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. మెనూ చార్ట్ పరిశీలించి ఆహార పదార్థాలను పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులను పరీక్షల మధ్య విరామ సమయం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రద్ధగా అన్ని పాఠ్యాంశాలు మరోసారి చదవాలని, సమాధానాలు రాయాలని సూచించారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ నిర్వహణలో దొంత దేవదాసు వ్యాఖ్యాతగా, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య సూచనల మేరకు రాష్ట్ర కార్యదర్శి రామరాజు సలహాలతో కవి సమ్మేళనం ఘనంగా డిఆర్ సెంటర్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ జనపాల శంకరయ్య, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ కవి సమ్మేళనాన్ని మేల్కొల్పాడు. అందుకే తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులను, బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా కవులపైన ఉందని, ఒక పాట ద్వారా, పద్యం ద్వారా, వచనం ద్వారా మార్పు సంస్కారానికి బీజం వేయొచ్చని కోరారు. సీనియర్ సిటిజన్ అనుభవజ్ఞులైన గోషికొండ మురారి పంతులు తన పద్యాలను ఆలపించి ఆలోచింపజేశారు. కవి వెంగళ లక్ష్మణ్ తన పద్యాల ద్వారా సభికులను కంటతడి పెట్టించారు. బూర దేవానందం వచన కవిత్వంతో అలరించారు. బార ధన్రాజ్ పాటతో చప్పట్లు చరిచారు. సింగిరెడ్డి రాజారెడ్డి సీస పద్యంతో ముచ్చటపడ్డారు. సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం చేతుల మీదుగా 5 కవులకు మెమోంటో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది వరకు పాల్గొన్నారు. కార్యదర్శి, ఈసీ మెంబర్,
అన్కారపు జ్ఞానోబా, ధ్యానపల్లి శ్రీహర్, ప్రచార కార్యదర్శి గజవాడ కైలాసం, మెరుగు లక్ష్మణ్, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమ్మ గర్భగుడిలో నవమాసాలు పూజ చేసి పొందారు ఈ రూపం. అమ్మ గర్భగుడిలో నవమాసాలు పూజ చేసి పొందారు ఈ రూపం. ఈ భూమిపై కనులు తెరిచి తొలినే చూశాను ఆ దేవత రూపం. అమ్మ అనే పదంలో అమృతం ఉంది. అమ్మ చేతి స్పర్శలో స్వర్గం ఉంది. అమ్మ ప్రేమానురాగాల ఒడి, ఆ దేవుడికైనా సేద తీర్చే చల్లని గుడి. అమ్మ ప్రేమానురాగాల ఒడి, ఆ దేవుడికైనా సేద తీర్చే చల్లని గుడి. అమ్మ అనే మాట మనం పలికే తొలి మాట. అమ్మ పాడిన జోలపాట మనం వినే తొలిపాట. ప్రతి గృహం దేవాలయం అయితే అందులో కనిపించే దైవం అమ్మ. ప్రతి మనిషి పూజించే తొలి దైవం అమ్మ. అమ్మంటే ఆప్యాయత, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆర్ద్రత, అమ్మంటే ఆది దేవత. పూరి గుడిసెలోని అమ్మైనా అద్దాల మేడలోని అమ్మైనా తన బిడ్డపై చూపే ప్రేమానురాగాలు ఒకేలా ఉంటాయి. బాహ్యంగా అలంకరణలో, ఆస్తులలో, అంతస్తులలో తేడా కనబడవచ్చునేమో కానీ ప్రతి అమ్మ తన బిడ్డపై చూపే ప్రేమలో తేడా ఉండదు. పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఆస్తులను మళ్ళీ తిరిగి రప్పించడము, వాళ్ళకి ఆర్థికమైనటువంటి జీవనంగా తీర్చడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వయోవృద్ధుల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కాకుండా వివిధమైనటువంటి సామాజిక సమస్యల ఆలోచన చేయడం. అందులో భాగంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కవుల కూడా ఈనాటి సన్మానం చేసుకుంటా ఉన్నాం. 5 సన్మానం చాలా గొప్ప. ఈ కార్యక్రమం సంవత్సరం కూడా నిర్వహించుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం కూడా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు. అప్పుడప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పుకునే విధంగా చేయవలసిందిగా. నెనలురేని కొడుకా పడసు వయసులోన పస్తులుండి గంజి గటకదాగి గడిపి కట్టిన ఇల్లు గడప దాటుమంటే గతియునెట్లు, గడప దాటుమంటే గతియునెట్లు, ముదిమి వయసునందు ముంతెడు గతిని పోసెడు బిడ్డడు పోగులేస్తాడందు ఉరిమి చూసే అది ఏమి చోద్యమో. రేయింబవలును రెక్కలన్నీ ముక్కలయ్యేట్లును, ముక్కారు పంటల భూమిని కొన్నను, బుక్కదినక కంటికి రెప్పలా కాపాడి సాగినా, కంటికి రెప్పలా కాపాడి సాగినా, ముదిరి వయసులోన మురికమేది తల్లిదండ్రి విలువ తనయుడెరగడేమి, ఎట్లు జీవనం ఉన్నట్లు గడచు ప్రాణమోల తండ్రి ప్రేమతో వెచ్చిన ఉపదిక్కు లేదు కొకెడంతా. మూతి దింపుతుంటే ముద్దనెట్లు దిగును, మూతి దింపుతుంటే ముద్దనెట్లు దిగును, తిట్లు వింటునుంటే. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామంలో మార్చి 22, 23, 24 తేదీల్లో రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం ఉండగా అంబేద్కర్ మాల ఆదర్శ సంఘం 10,000 రూపాయల విరాళం అందజేశారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం బొప్పపూర్ గ్రామంలో నిర్వహించనున్నారు. నేడు రేణుకా ఎల్లమ్మ తల్లిని డప్పు చప్పులతో
మాల అంబేద్కర్ సంఘం వారు ఎదుర్కొని సంఘ భవనంలో రేణుకా ఎల్లమ్మ తల్లికి మంగళ హారతులతో పూజించి ఓడిబియ్యం పోసి రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం ఘనంగా జరిపించాలని, ఎల్లమ్మ తల్లి యొక్క దీవెనలను సంఘ సభ్యులు అందరిపైన, గ్రామస్తులపైన మరియు పాడి పంటలు పుష్కలంగా పండాలని, రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలు సంఘ సభ్యులపై ఉండాలని వేడుకొని 10,016 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు నీరటి భాను, ఉపాధ్యక్షులు గడ్డం దేవరాజు, కార్యదర్శి నీరటి గోపాల్, క్యాషియర్ సత్యం, ముఖ్య సలహాదారులు నర్సింలు, సంఘ సభ్యులు బెస్త దేవచంద్రం, నీరటి మహేష్, ఏలూరి శ్రీనివాస్, పండుగ సత్యం, కృష్ణ, గడ్డి నరేష్, గడ్డం కుమార్, గడ్డం రాకేష్, చిన్నరాములు, బత్తుల వినయ్, గడ్డం నరేష్, కొత్త ప్రసాద్ మరియు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గొల్లపల్లి బొప్పాపూర్ ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జమా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి, బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొన్నారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ, ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో రంజాన్ ఒకటి. ఈ పండగ వేళ మత సామరస్యాన్ని చాటి చెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. మనకు ఉన్న దానిలో మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది. నేడు బొప్పాపూర్ గ్రామం జమా మసీద్లో గొల్లపల్లి, బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగిందని తెలిపారు. లౌకికత్వాన్ని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన సంక్షేమ పథకాలు అందజేస్తుందని తెలియజేశారు. మత సామరస్యంతో కూడినటువంటి ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా సోదర భావంతో బాయి అనుకుంటూ అందరం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఇఫ్తార్ విందు కానీ ఇతర కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రేపటికి నెల రోజులు జరుగుతున్నటువంటి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసం ఉన్నటువంటి దీక్షగా భావించి ఈ కార్యక్రమం చేపిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ మాసం సందర్భంగా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు పవిత్రమైనటువంటి హిందువులందరూ కూడా ఉగాది పండుగ సందర్భంగా ఈరోజే ఉగాది పండుగ నూతన సంవత్సర పరాభవన సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరికీ కూడా లౌకికత్వంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరు కూడా సమానంగా ఇలా క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి సోదరభావంతో ప్రభుత్వం చూస్తూ ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం కిట్ ఇవ్వడం ప్రథమం. అంటే ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఈ రంజాన్ కిట్ ఇవ్వడం. ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ మాసం సందర్భంగా ప్రతి కుటుంబానికి కిట్ ఇచ్చి, అలాగే రాష్ట్రంలో అందులో సిరిసిల్ల జిల్లాకు దాదాపు 6 లక్షల తర్వాత 2.5 లక్షలు 8,40,000 రూపాయలు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో పలు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని రజిత మాట్లాడుతూ, ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామాలలో మహిళలకు ఉన్న రొమ్ము క్యాన్సర్ మరియు నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లపై ఇలా అప్రమత్తంగా ఉండాలని, రోగాలు వస్తే స్థానిక వైద్యులు ఎప్పటికప్పుడు సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, సిబ్బంది తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హామీలు అమలు అంశం వేడెక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. 2.5 సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 ప్రధాన హామీలు అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే అమలు కాలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వవలసిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుందని విమర్శించారు. గత 2.5 సంవత్సరాల క్రితం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలనిచ్చి, నెరవేర్చలేని హామీలనిచ్చి మరి ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల నుండి ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నింటినీ నిర్వర్తించలేకపోయినాయి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే 6 హామీలు ఉన్నాయో, అదే రకంగా 420 హామీలు ఉన్నాయో వాటన్నింటినీ ఈరోజు హామీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే పెద్ద పెద్ద సమావేశాలలో హామీలుగా ఇచ్చిండ్రో, ఏదైతే విద్యార్థులకు విద్యార్థి భృతినిస్తా అని చెప్పారు, నిరుద్యోగ భృతి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. అదే రకంగా ఈ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు, దాని మీద పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఈ రకంగా ఎన్ని అయితే హామీలు ఇచ్చారో ఈరోజు జిల్లాల వ్యాప్తంగా రైతులందరూ అరిగోసపడుతున్నారు. రైతు భరోసాను ఆయనకు అవసరం ఉన్న దానిగా మార్చుకున్నారు. ఎప్పుడైతే ఎన్నికలకు అవసరం ఉంటుందో అప్పుడే రైతు భరోసా గురించి మాట్లాడుతుంటారు తప్ప మరి రైతులకు పెట్టుబడి కోసం అందించాల్సిన రైతు భరోసాను ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కనుక ఏదైతే మహిళలకు కళ్యాణ లక్ష్మి అని చెప్పిండ్రు, మహిళలకు తులం బంగారం అని చెప్పారు, మరి వీటన్నింటినీ ఎప్పుడు ఆచరణలకు వస్తారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇవాళ మేము ప్రతి ఒక్క ఏదైతే ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తామని చెప్పిర్రో వాటన్నింటినీ నెరవేర్చాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమంగా, ఉద్యమాన్ని ఉధృతంగా చేసే కార్యక్రమంగా తీసుకొని ఏదైతే దొంగ హామీల ద్వారా గద్దెనెక్కిర్రో మీరు ఆ హామీలన్నింటినీ నెరవేర్చేదాకా మేము మీ ఎంబడే పడతాం. ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈరోజు పత్రికాపరంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు. శాంతినగర్ వద్ద డబుల్ బెడ్రూమ్లు కట్టి 4 సంవత్సరాలు అవుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 106 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 2 సంవత్సరాలు పంపిణీ చేయకుండా కాలయాపన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఎవరికి వాటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుంది. కట్టిన డబుల్ బెడ్రూమ్లు మొత్తం పాడైపోతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయి. కనీసం కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంపిణీ చేయకపోవడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతినగర్లోని బెడ్రూమ్లతో పాటు మండే పెళ్లి పెద్దూరులో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు అన్ని ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరూ ఇందిరమ్మ ఇండ్ల కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి సిరిసిల్లలో చూసినట్టయితే దాదాపు 1000 మంది పైగా స్థలం లేనటువంటి కిరాయికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 1000 మందికి పైగా ఉన్నారు. మరి గత ప్రభుత్వం హయాంలో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ గురించి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది, కానీ ఆ ప్రభుత్వం గుర్తించలేదు, మనకి వాళ్ళకి అందించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వస్తాయని ఆశతోటి మరి ఇప్పుడు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గానికి సంబంధించిన కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇందిరమ్మ ఏంటంటే జాగాలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి కొంత వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పేరుతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎలాంటి ఆధారం లేనటువంటి నిరుపేదలైనటువంటి జాగా లేని వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇక్కడనే మరి శాంతినగర్లో 200 పైచీలకు ఇల్లు నిర్మాణం చేసినవి ఉన్నాయి. అట్లాగే అనర్హుల కేటాయించినవి దాదాపు 400 పైగా మరి ఇక్కడ పెద్దూరులా కావచ్చు, అట్లాగే మండపల్లి డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, చాలా మటుకు అనర్హుల కేటాయించినవి. అవి కూడా గత కలెక్టర్ గారు సర్వే నిర్వహించి
మరి వాళ్ళను సెలెక్ట్ ఏదైతే గుర్తించడం జరిగింది అవి దాదాపు 400 పైచిలుకున్నాయని మాకు సమాచారం కూడా అందడం జరిగింది. కాబట్టి అవి ఇవి కలిపితే ఇప్పుడున్న 800 మందికి సంబంధించి పూర్తి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న కలెక్టర్ గారు వెంటనే మరి ఈ శాంతినగర్కి సంబంధించిన అనర్హులకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నీ మొత్తం ఒక పంపిణీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 204 ఇళ్ళు అయితే శాంతినగర్లో కట్టి ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి దానికి సంబంధించి 106 మందికి గత ప్రభుత్వం కేటాయించింది. మరి వారికి కూడా న్యాయం జరగలేదు. వారికి కేటాయించకుండా ఎవరికి కేటాయించకుండా మరి అవి అట్లే ఉండడం వల్ల మరి అక్కడ ఇల్లు కట్టిన ఇల్లు చెడిపోయి మరి పూర్తిగా మరి అక్కరాని పరిస్థితిగా తయారయ్యే పరిస్థితి. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని అవి అయితే నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు పంపించేయాలి. ఏవైతే అనర్హులకు కేటాయించారో అవి గుర్తించి వెంటనే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరాక్ష చేపడతామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఏదైతే 106 మంది ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొనాలి. అదేవిధంగా గతంలో 700 మంది అయితే ఇల్లు రాని వాళ్ళందరూ కూడా ఈ పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని మరి మన హక్కుల గురించి మన ఇళ్ళ గురించి సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ళ కోసం పోరాటం ప్రారంభిస్తున్నాం. కాబట్టి అందరూ ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు అందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని మరి మన ఇల్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చిందో ఆ నిర్మాణం చేసి ఇచ్చిన దాంట్లో అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ మండపల్లి, పెద్దూరు, రగుడు సంబంధించినటువంటి అధికారులతో సర్వే చేపించి ఇవి నిజంగానే అర్హులకు అనర్హులకు వచ్చినాయి, 250 పైచీలకు అనర్హులకు వచ్చినాయి, వీటిని రద్దు చేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క ఇల్లు లేని నిరుపేదలు 20-30 సంవత్సరాల నుండి ఇల్లు లేక మరి కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి గతంలో ప్రభుత్వం మరి డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు వేరే రాష్ట్రాలు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తులకు మరి ఇచ్చినటువంటి సందర్భాల్లో వాళ్ళ వేరే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇండ్లను మరి ఏసీలు ఫిట్ చేసుకొని వేరే రకంగా వేరే ఆర్భాటాలకు ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని మరి లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. అనర్హులకు కేటాయించినవి వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా మరి శాంతినగర్కు ఉన్నటువంటి 106 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవిటిని ఉగాది సందర్భంగా పూజలు నిర్వహించి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిపి పచ్చడి పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తోట ఆగన్న ప్రజలందరికీ కొత్త సంవత్సరంలో సుఖశాంతులు అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, రవి మరియు మండల అధ్యక్షులు వర్ష కృష్ణహరి, గజబింక రాజన్న రెడ్డి, సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి మరియు కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పరిహాసము లేని శుభ ప్రసంగం. ఎక్కడైనా మంచి ఒక సభ జరుగుతూ ఉంటుంటే అక్కడ కొంత ఒక మంచి ఆ శుభానికి చిన్నమైనటువంటి నవ్వు ఉండనట్ట. ఆ నవ్వు లేకుండా అంత ఏడుపోటు మాటలు మాట్లాడుకున్నట్టుగా ఉంటే ఎట్లా ఉంటుందో తెలంగాణ భవన్లో కూర్చుంటే కేసీఆర్ సార్ దాని గురించి మాట్లాడుకుంటే అట్లా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా వారిది అశ్విని నామ పేరు ప్రకారం వారిని చూచే ఆ విధంగా అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి. మేషరాశి ఈసారి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు. మే తర్వాత చంద్రశేఖరరావు గారికి, మహానుభావుడు కేసీఆర్ గారికి తెలంగాణ ఆవిష్కర్త, తెలంగాణ సృష్టికర్త, తెలంగాణను చాలా ఒంటరిగా పోరాటం చేసి ఎంతమంది ఎన్ని నిట్టూర్పులు విడిచినా కూడా ఆయన కూడా ఎక్కడ నిరాశ చెందకుండా
తెలంగాణను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, మేధావి, మహాదార్శనికుడు, వేల పుస్తకాలు గ్రంథాధ్యయనం చేసినటువంటి వాడు. అందుకే అంత ధారాళంగా వస్తుంది ఆయన భాష, బ్రహ్మాండంగా ఎక్కడ కూడా తాగదు. అది ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఎక్కడ కూడా అప్రతిహతంగా ఉంటుంది ఆయన యొక్క వ్యూహం కానీ, ఆయన యొక్క తర్వాత సరస్వతి పుత్రుడు, అది అందులో ఎలాంటి సంశయం లేదు. జాతర ధ్వనం చేయండి ఒకసారి. కేసీఆర్ గారు సరస్వతి పుత్రుడు. సరస్వతి పుత్రుడికి తాత్కాలికంగా ఏమైనా ఊటములు ఉంటాయి కానీ శాశ్వతంగా ఉండవు. కాబట్టి దేశరాశి చాలా బాగుంటుంది. ఒక 2-3 ఏళ్ళ తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంటుందని చెప్పిన చాలా నాయకులకు నూతనమైనటువంటి మార్పులు జరుగుతాయి. కాబట్టి బ్రహ్మాండంగా మరి తెలంగాణ పార్టీ చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆరు వేగానికి మనం అది ఎంత దూరం ఎంత వేగం చెప్పలేము, అంత వేగంగా వెళ్ళే విధంగా ఉంటుందని సిద్ధాంతం చెప్తున్నారు. ఓం స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. అధ్యక్షుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య గారు వారి యొక్క ఆధ్వర్యంలోనే నిర్మించినప్పటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు సత్కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆగయ్య గారికి ఇంకా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తిని ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.